జనసేన ముఖ్య నాయకుల సమక్షంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు, జనసేన పార్టీ జిల్లా జాయింట్ కార్యదర్శి కురందాసు అప్పలరాజు, ఎస్ రాయవరం ముఖ్య నాయకులు బాబురావు మాస్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా గత 7 సంవత్సరాలుగా పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం సేవా కార్యక్రమాలతో పాటు యువతకు అండగా నిలుస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్కు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ముఖ్య నాయకులందరి సమక్షంలో అభ్యర్థన మీడియా సమక్షంలో తెలియజేయడం జరిగింది। ఇక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను పాటిస్తూ అటు పార్టీకి ఇటు నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించినటువంటి బోడపాటి శివదత్కు సీటు కేటాయిస్తే వైసీపీ పార్టీని ఓడిస్తామని జన సైనికులందరూ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో తెలియజేస్తున్నారు। ఈ కార్యక్రమంలో పాటు గణేష్, ఎలమంచిలి చంద్రరావు, పిక్కి స్వామి, పిక్కి గోవిందు, చిన్న, కురందాసు, రమణ, పొన్నాడ బులోక, పిక్కి తాతాజీ, మంగాబాబు, రమణ, బంగారాజు పాల్గొన్నారు। అనకాపల్లి జిల్లా సెక్రటరీ నేను జనసేన పార్టీకి ఈ రోజున ఈ కార్యక్రమం చేసినటువంటి మా మోహన్ మాస్టారు, జిల్లా జాయింట్ సెక్రటరీ గారు, అలాగే మిగతా గ్రామం పెద్దలందరికీ నమస్కారం అండి, ప్రజలకు నమస్కారం అండి। ముఖ్యంగా మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పారు, ఏమిటంటే చక్కటి విషయం నేను చూసుకుంటాను, మీరు ప్రజల్లోకి వెళ్ళి గ్రామ స్థాయి నుంచి ఓటు బిల్డప్ చేయమని చెప్పారు గ్రామంలో। ఆయనే మాకు ప్రారంభంలో ఇష్టడైన ఆయనే, అత్యుడైన ఆయనే, ఆయన చెప్పిన మాట మేము ఆలోచిస్తాం తప్ప మిగతా వాళ్ళు జిల్లా నాయకులు అవ్వచ్చు, రాష్ట్ర ఏ నాయకులు మేము మాటలు మాత్రం జన సైకిల్ కానీ వేగా ఆలోచించే ప్రసక్తి లేదు। ఈరోజు మా మీడియాలో చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, మా జనసైనికులు చాలామంది మీకు టికెట్ అని చెప్పి రకరకాల వద్దలతో చేస్తారు। ఇవన్నీ ఎవరు నమ్ముద్దండి, దయించి జనసేన కూడా మళ్ళీ మనం వాట్సాప్లో యుద్ధం చేసుకోవద్దు, మనం వైఎస్ఆర్ యుద్ధం చేయాలి। ఎందుకంటే మన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎంతో అనుభవంలో అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు। ఆ నిర్ణయం మనం పెట్టుకున్నాం తప్ప ఎక్కడ నువ్వు అయితే ఇది కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళ దగ్గర అలాగే మన నియోజకవర్గం వచ్చేసరికి గతంలో 2009 అవచ్చు, 2014 అవచ్చు 2 సార్లు ఓడిపోయాయి। ఎందుకు ఓడిపోయాయంటే కారణం అందరికీ తెలిసి ఎందుకు ఓడిపోయింది పార్టీ కింద స్థాయిలో గ్రామ స్థాయిలో నిర్మాణం లేదు। పార్టీ గెలాలన్నా లేదా మామూలుగా మన గ్రామ స్థాయిలో కానీ, విలేజ్ స్థాయిలో కానీ, మండల స్థాయిలో గెలాలంటే నాయకుడు ఏమైనా సరే కింద స్థాయి నుంచి బిల్డప్ చేసుకురావాలి తప్ప సడన్గా వచ్చేసి మేము వల్ల టికెట్ చేస్తామంటే ఇలా చేస్తామంటే అయ్యి పని కాదు। ముఖ్యంగా ఈ నియోజకవర్గం వచ్చేసరికి గత 7 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి శివదత్ అనే వ్యక్తి ఇక్కడ పార్టీ పరంగా ఎన్నో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాడు। అది నేను కాక మొన్న విషయం జరిగింది మా నక్కల్ మండలంలోనే దొండ గ్రామంలో ఒక మంత్రి గారు అతన్ని బాబుడై ఉండి అతను చాలా హరాస్మెంట్ చేస్తున్నాడు। ఇది విషయం చిన్న వాట్సాప్ పెడితేనే ఆ విషయంలో కూడా స్థానిక నాయకులు లేకపోవడం కూడా ఇంతమంది నాయకులు ఏ నాయకులు మాట్లాడలేదు। ఆ విషయంలో కూడా ఆయన శివదత్ గారి దగ్గరుండి ప్రెస్ మీట్ పెట్టి నీకు ఉన్నారా తమ్ముడు అని చెప్పి ధైర్యం నిలబెడితే ఆ కేసు ఆయన మంత్రి అయ్యి కూడా కేసు విత్డ్రా చేసుకోవడం। అలాంటి వ్యక్తి కావాలా మనకి, లేక చలికాలం వస్తారు సెలవులు తప్పుకొని ఎండకొంత దానికి అలాంటి వ్యక్తి మనకి ఎంత కావాల్సిందంటే మనతో కూడా ఆలోచన అవసరం। చలికాలం అర్థం వస్తారు, చల్లు టైంలో దుప్పులు కప్పుకుంటారు, ఎండ రాబోదు, ఎండలో ఎవరు మన గుడిగట్టు కూడా ఎవరు కావాలేదు, మన గుడి ఎవరు పడతాడు ఇక్కడ శివదత్ గారు పడతారు, గుడి పట్టాలంటే ఎండకి కొండకి మనతో ఉంటాడు। ఇప్పుడు అలాంటి వ్యక్తికి మనం డిమాండ్ చేయట్లేదు, అలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం। సమముఖ అందరి ద్వారా జన సైకిల్ కానీ అందరూ కూడా మేము అలాంటి వ్యక్తికి ఇస్తే గెలిచినా గెలకపోయినా మనకు అందుబాటులో ఉంటాడు। లేకపోతే వస్తారు 3 నెలలు 6 నెలలు పక్క మార్చేస్తారు, ఈ 4 రోజులు అంటారు మేము ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం అంటారు। మనం ఎంతోమంది 2 నెలలు ఉంటుంది నాయకులు చూస్తున్నాం ఇక్కడ చాలా